సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే. ఎందుకనండి? అన్ని పథకాలు బాగా చేస్తున్నాడు, అన్ని బాగుండి ఏదైనా కానీ. అది మీకు ఎలాంటి పథకాలండి? మాకు అన్ని పథకాలు వచ్చినాయి, అన్ని నవరత్నాలు అన్నీ వచ్చినాయి. అయితే ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఎందుకు అయిపోతున్నారు? బాగా జ్ఞానంగా వస్తుంటే అన్ని బాగా వస్తుంది అండి. ఎవరు అంటుంది సోమరిపోతారు? ఎవరు లేరు. అందరూ చదువు, విద్య, బుద్ధి అన్ని కూడా బాగా వస్తుంది జగన్మోహన్ వల్ల. అయితే ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలి. చెప్పేవాళ్ళే సైకో. అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. జగన్ ఆయనదే లేదు. అది నెక్స్ట్ సీఎం గా జగన్ గారు గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ గాని పాకిస్తాన్ గాని పారిపోవాలని చెప్పి అంటున్నారు. అని వాళ్ళు అవుతారేమో కానీ వీళ్ళు ఎవరు. అది వైసీపీ పార్టీ గెలిస్తే గనక ఈసారి ఎటువంటి మంచి జరగదని చెప్పి అంటున్నారు. అవన్నీ ఒట్టి మాటలు. అది టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తుంది, ఇక వైసీపీ పార్టీకి దబ్బడి దిబ్బడే అని చెప్పి అంటున్నారు. ఏం కాదు, వాళ్ళకే దబ్బడి దిబ్బడు కానీ వీళ్ళకేం కాదు. అది మరి ఇప్పుడు చూడబోతుండేనేమో పొత్తుతో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు. మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఏం ఉండదు, ఆయనకి ఎఫెక్ట్ ఏం ఉండదు. వాళ్ళకు ఉండిద్దేమో కానీ ఈయనకు ఉండదు. అది సీఎం అయితే మరి నెక్స్ట్ గెలుస్తారా జగన్ గారు? బ్రహ్మాండంగా గెలుస్తాడు.